జై శ్రీరామ్. శ్రీమద్ వాల్మీకి రామాయణం శ్రీరామ పట్టాభిషేక సర్గను అఖండమైన ధన సంపత్తి కోసం, ఉన్నతమైన ఉద్యోగం కోసం, మంచి సంతానం కోసం రోజుకు ఒక్కసారి 48 రోజుల పాటు పారాయణం చేయగలరు. శిరసంజలి మాదాయ కైకేయానందవర్ధన బభాషే భరతో జ్యేష్టం రామం సత్య పరక్రమం. తల్లి కైకేయి యొక్క ఆనందాన్ని పెంపొందించేటటువంటి భరతుడు తన చేతులను తన తలపై ఉంచి అంజలి ఘటిస్తూ సత్యమునే పరాక్రమముగా కలిగిన తన అన్నగారైన శ్రీరామునితో ఈ విధంగా అంటున్నారు. పూజిత మామికా మాత దత్తం రాజ్యం మిదం మమ తదద్దామి పునస్తుభ్యం యథా త్వా మదదా మమ. ఓ రామన్న, నా తల్లి మాటలను గౌరవించి మీరు ఈ రాజ్యాన్ని నాకు ఇచ్చారు. అప్పుడు మీరు ఇచ్చినట్లుగా మీరిచ్చిన రాజ్యాన్ని నేను ఇప్పుడు మళ్ళీ మీకు తిరిగి సమర్పిస్తున్నాను. ధురమే కాకినా నెస్తా మృషభేన బలీయస కిశోరవద్గురం భారం నా ఓడు మహముత్సహే. బలమైన ఎద్దు మోయదగిన బరువైన ఈ రాజ్య భారాన్ని లేగదోడలాంటి నేను ఒక్కడిగా మోయలేకున్నాను. వారి వేగేన మహతా భిన్న సేతురివక్షరన్ దుర్బంధనమిదం మన్యే రాజ్యఛిద్రమ సంవృతం. మహత్తరమైన నదీ వేగానికి పగుళ్ళు వచ్చిన ఆనకట్టల ఈ రాజ్యం నియంత్రించడానికి వీలుకాక ఉన్నదని నాకు అనిపిస్తోంది. గతిం కరైవాస్వస్య హంససేవచ వాయస నాన్వేతుముత్సహే దేవా తవ మార్గమరిందమా. ఓ శత్రునాశక రామన్న, గుర్రముల గతిని ఒక గాడిద ఎలా అందుకోలేదో, హంసల యొక్క గతిని ఒక కాకి ఎలా అందుకోలేదో, అలా నేను కూడా మీ మార్గాన్ని అనుసరించలేకున్నాను. యథా చారోపితో వృక్షో జాతశ్చాంతర్నివేశనే మహాంచ సుదురారోహో మహాస్కంద ప్రసాకవాన్. శీర్యేత పుష్పితో భూత్వా నా ఫలాని ప్రదర్శయన్ తస్య నానుభవేదర్థం యస్య హేతో సా రోప్యతే. ఏషోపమా మహాబాహో త్వదర్థం వేతుమర్హసి యద్యస్మాన్మనుజేంద్ర త్వాం భక్తాన్ భృత్యాన్న సాధిహి. గొప్ప కార్యాలను చేయగల భుజబలమున్న ఓ మహాబాహో, ఎలాగైతే ఇంటి పెరటిలో నాటి పెంచబడిన చెట్టు పెద్దదై పెద్ద కొమ్మలతో పెద్దగా పెరిగి ఎక్కడానికి కూడా కష్టతరమై పుష్పించిన తరువాత ఫలములు కలుగక ఎండిపోయి దానిని నాటిన యజమాని ఫలాలను ఎలాగైతే ఆస్వాదించడో, ఓ రాజా, ఈ ఉపమానం మీరు రాజుగా మీ దాసులమైన మమ్మలను పరిపాలింపకపోతే మీకు అన్వయం కాగలదు. జగదాద్యాభిషక్తం త్వమనుపశ్యతు సర్వతః ప్రతపంతమివాదిత్యం మధ్యాహ్నే దీప్త తేజసం. ఓ రామన్న, అమితమైన తేజస్సుతో ప్రకాశించే మధ్యాహ్నపు సూర్యుడిలా పట్టాభిషిక్తుడై వెలుగుతున్న మిమ్మల్ని ఈ ప్రపంచం త్వరలోనే చూడాలి. తూర్య సంగాత నిర్ఘోషై కాంచీనూపర నిస్వనై మధురైర్గీత శబ్దైశ్చ ప్రతిబుద్ధ్యస్వరాఘవ. రేపు మీరు తొందరగా నిద్రలేచి ప్రాతకాలంలో మంగళ స్నానం ఆచరించి అయోధ్యకు బయలుదేరాలి. అందువల్ల మీరు తొందరగా నిద్రకు ఉపక్రమించండి. రేపు ఉదయం సంగీత వాయిద్యాల సమిష్టి ఘోషలతో, చిరుగంటల సవ్వడులతో పాటు మధురమైన పాటలతో మేలుకొలుపునంత వరకు మీరు విశ్రాంతి తీసుకోగలరు. యావదా వర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వమిహ సర్వస్య స్వామిత్వమనువర్తయ. స్వామి, ఎంతవరకు ఈ జ్యోతిష్య చక్రం పరిభ్రమించుచుండునో, ఎంతవరకు ఈ భూమండలం తిరుగుచుండునో, ఎంతవరకు సూర్యచంద్రాదులు వెలుగుతుందరో అంతవరకు మీరే ఈ భూమండలమునకు ప్రభువుగా ఉండుదురుగాక. భరతస్య వచః శ్రుత్వా రామః పరపురంజయః తదేతి ప్రతిజగ్రాహ నిశసాదాసనే శుభే. భరతుని మాటలు విని శత్రువుల నగరాలను జయించిన ఆ రఘురాముడు అలాగే కానిమ్ము అని అతని మాటలను అంగీకరించి శుభప్రదమైన ఆసనం మీద కూర్చున్నారు. తతః శత్రుఘ్న వచన నిపుణాః శ్మశ్రువర్ధకాః సుఖహస్తాః సుశీఘ్రాశ్చ రాఘవం పర్యుపాసత.
తరువాత శత్రుఘ్నుని సూచనల మేరకు నైపుణ్యం కలిగి తమ మృదువైన హస్తములతో వేగముగా పనిచేయగలిగినటువంటి చురకులు రాఘవుని చుట్టూ చేరారు. పూర్వం తు భరతే స్నాతే లక్ష్మణే చ మహాబలే సుగ్రీవే వానరేంద్రే చ రాక్షసేంద్రే విభీషణే. అందరికన్నా ముందుగా భరతుడు అభ్యంగన స్నానమాచరించగా తదుపరి మహాబలుడైనటువంటి లక్ష్మణుడు, వానర రాజైన సుగ్రీవుడు, రాక్షస రాజైన విభీషణుడు అభ్యంగన స్నానాధికాలు ఆచరించారు. విశోదిత జటః స్నాతశ్చిత్ర మాల్యానులేపనః మహర్హవసనో రామస్తస్థౌ తత్ర శ్రియాజ్వలన్. రామునికి తన చిక్కుబడిన జడ్డలను విప్పదీసి కేశ సంస్కారాలు చేసి అభ్యంగన స్నానం చేయించారు. సుగంధ ద్రవ్యములతో అలదినారు. శ్రేష్టమైన వస్త్రములు ధరింపజేశారు. అందమైన దండలతో అలంకరించారు. అలా అక్కడ సర్వాలంకార శోభితుడైన ఆ శ్రీరాముడు దివ్యమైన శోభతో ప్రకాశిస్తున్నారు. ప్రతికర్మ చ రామస్య కారయామాస వీర్యవాన్ లక్ష్మణస్య చ లక్ష్మీవాన్ ఇక్ష్వాకులవర్ధనః. ఇక్ష్వాకు వంశవర్ధనుడు, పరాక్రమవంతుడు, మనోహరుడు అయిన శత్రుఘ్నుడు రామలక్ష్మణుల వ్యక్తిగత అలంకరణకు ఏర్పాట్లు చేశారు. ప్రతికర్మ చ సీతాయాః సర్వ దశరథః శ్రియః ఆత్మానైవ తదా చక్రుర్మనస్విన్యో మనోహరం. అప్పుడు దశరథ మహారాజు భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రులు ముగ్గురు కలిసి ఎంతో సంతోషంతో స్వయంగా సీతాదేవికి మంగళ స్నానం చేయించి అందంగా అలంకరించారు. తతో వానర పత్నీనాం సర్వాసామేవ శోభనం చకార యత్నాత్ కౌసల్య ప్రహృష్ట పుత్రవత్సల. ఆ వెంటనే కౌసల్యాదేవి పుత్ర వాత్సల్యంతో ఎంతో సంతోషపడుతూ వానర భార్యలందరికీ పట్టుబట్టి మరి మంచి బట్టలు, ఆభరణాలు ఇచ్చి అలంకరింపచేశారు. తతః శత్రుఘ్న వచనాత్ సుమంత్రో నామ సారథిః యోజయిత్వాభిచక్రామ రథం సర్వాంగ శోభనం. తరువాత శత్రుఘ్నుని మాట ప్రకారం సుమంత్రుడు అనే రథ సారథి అందంగా అలంకరింపబడిన అద్భుతమైన రథాన్ని తీసుకువచ్చారు. అర్కమండల సంకాసం దివ్యం దృష్ట్వా రథోత్తమం ఆరురోహ మహాబాహుః రామః సత్య పరక్రమః. సూర్యుని వలె దివ్యమైన తేజస్సుతో శోభిస్తూ తన ముందు నిలిచిన మహోన్నతమైన రథాన్ని చూసి మహాబాహుః సత్య పరాక్రమవంతుడైన శ్రీరాముడు దానిని అధిరోహించారు. సుగ్రీవో హనుమాన్శ్చైవ మహేంద్ర సదృశధుతి స్నాతౌ దివ్య నిభైర్వస్త్రై జగ్మతు శుభకుండలౌ. ఇంద్రుని వంటి తేజస్సు కలిగిన సుగ్రీవుడు మరియు హనుమ స్నానం చేసిన తరువాత దివ్యమైన వస్త్రములను ధరించి మెరిసే చెవి పోగులతో శ్రీరాముని వెంట బయలుదేరారు. సర్వాభరణ జుష్టాష్ట జయుస్తా శుభకుండలాః సుగ్రీవ పత్న్యః సీతా చ ద్రష్టుం నగరముత్సుకాః. అన్ని రకాల అద్భుతమైన ఆభరణాలతో పాటు అందమైన చెవిపోగులు ధరించిన సుగ్రీవుని భార్యలు సీతాదేవితో కలిసి నగరాన్ని చూడాలనే కోరికతో బయలుదేరారు. అయోధ్యాయాం తు సచివా రాజ్ఞో దశరథస్యయే పురోహితం పురస్కృత్య మంత్రయామాసు రరర్తవత్. అక్కడ అయోధ్యలో దశరథ మహారాజు మంత్రులు పురోహితులైన వశిష్ఠ మహర్షి సూచనలను అనుసరించి పట్టాభిషేక మహోత్సవానికి అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేశారు. అశోకో విజయశ్చైవ సిద్ధార్థశ్చ సమాహితాః మంత్రయాంధ్రామ వృద్ధ్యర్థమర్ధ్యర్థం నగరస్య చ. మంత్రులైన అశోకుడు, విజయుడు మరియు సిద్ధార్థుడు కలిసి శ్రీరాముని యొక్క అభ్యుదయం కోసం, నగర శ్రేయస్సు కోసం శ్రద్ధగా మంతనాలు చేస్తున్నారు. సర్వమేవాభిషేకార్థం జయార్హస్య మహాత్మనః కర్తుమర్హదా రామస్య యజ్జన్మంగళ పూర్వకం. విజయ సూచకంగా మహాత్ముడైన శ్రీరాముని పట్టాభిషేకం అత్యంత వైభవంగా చేయాలని నిర్ణయిస్తూ అందుకు చేయవలసిన అన్ని క్రతువులను తప్పకుండా మంగళకరంగా చేయాలని ఇతితే మంత్రినః సర్వే సందిశ్యతు పురోహితం నగరాన్నిర్యయిస్తూర్ణం రామదర్శన బుద్ధయః. పురోహితులకు తగు సూచనలు చేసి ఆ మంత్రులందరూ శ్రీరామచంద్రుణ్ణి చూడాలనే ఉద్దేశంతో అయోధ్య నగరం నుండి త్వరగా బయలుదేరారు.
హరియుక్తం సహస్రాక్షో రథమింద్ర ఇవానగః ప్రజయౌ రథమాస్తాయ రామో నగరముత్తమం. ఆకుపచ్చ గుర్రాలకు కట్టిన రథాన్ని ఇంద్రుడు అధిరోహించినట్లుగా కలంకం లేని శ్రీరాముడు అద్భుతమైన రథాన్ని అధిరోహించి నగరానికి బయలుదేరారు. జగ్రాహ భరతో రశ్మిన్ శత్రుఘ్న క్షత్రమాదదే లక్ష్మణో వ్యజనం తస్య మూర్ధని సంపర్య విజయత్. శ్వేతంచ వాల వ్యజనం జగ్రాహ పురతః స్థితః అపరం చంద్ర సంకాసం రాక్షసేంద్రో విభీషణ. భరతుడు రథపగ్గాలను చేపట్టి రథమును నడుపుతుంటే శత్రుఘ్నుడు శ్రీరాముని శిరస్సుపై గొడుగును పట్టుకున్నారు. లక్ష్మణుడు విసనకర్రతో చల్లని గాలిని వీస్తూ రాముల వారికి సాంత్వన కలిగిస్తున్నారు. రాక్షస రాజైన విభీషణుడు మరో పక్కన నిలబడి చంద్రశోభతో శోభిస్తున్న తెల్లటి చామరముతో రాముల వారికి వింజామరులు వీస్తున్నారు. ఋషి సంగైస్తదాకాశే దేవైశ్చ సా మరుద్గణైః స్తూయమానస్య రామస్య సుస్త్రివే మధురధ్వని. అప్పుడు ఆకాశంలో నుంచి ఋషిగణములు, దేవతలు మరియు మరుద్గణములు శ్రీరాముణ్ణి స్తుతిస్తూ చేస్తున్న కీర్తనలు మధురంగా వినిపించసాగాయి. తతః శత్రుంజయం నామ కుంజరం పర్వతోపమం ఆరురోహ మహాతేజాః సుగ్రీవః ప్లవగర్షభః. అప్పుడు వానరులలో అగ్రగణ్యుడు మహా తేజోవంతుడైన సుగ్రీవుడు పర్వతంలా కనిపించే శత్రుంజయం అనే ఏనుగును అధిరోహించారు. నవనాగ సహస్రాని యయురాస్తాయ వానరాః మానుషం విగ్రహం కృత్వా సర్వాభరణ భూషితాః. వానరులు మానవ రూపాలను ధరించి సర్వాభరణ భూషితులై 9,000 ఏనుగులను అధిరోహించి ముందుకు సాగుతున్నారు. శంఖ శబ్ద ప్రణాదైశ్చ ధుందుబీనాం చ నిశ్వనైః ప్రయయో పురుష వ్యగ్రస్తాం పురీం హార్మ్య మాలినీం. శంఖారావాలు దేవదుందుబులు మారుమ్రోగుతుంటే పురుషులలో పులిలాంటి ఆ శ్రీరాముడు రాజభవనాలతో అలరాలుతున్న అయోధ్య నగరంలో వెళ్తున్నారు. దాదృశస్తే సమాయాంతం రాఘవం సా పురస్సరం విరాజమానం వపుసా రథే నాతిరథం తదా. కాల్బలం ముందు నడుస్తుండగా వెనుక శ్రీరాముని రథం అయోధ్యానగర పురవీధుల గుండా వస్తుంటే అందమైన రూపంతో విరాజిల్లుతున్న అతిరథ రఘురాముణ్ణి అయోధ్య పట్టణ వాసులు కన్నుల పండుగగా చూస్తున్నారు. తే వర్తయిత్వా కాకుత్సం రామేణ ప్రతినందితాః అనుజగ్ముర్మహాత్మానం భర్తృభిః పరివారితం. జయ జయధ్వానాలు చేస్తున్న ప్రజలను శ్రీరాముడు ప్రేమతో పలకరిస్తూ సాగుతుంటే ఆ ప్రజలందరూ కూడా సోదరుల పరివారంతో పరివేష్టించబడిన ఆ కాకుత్స ప్రభువును అనుసరించి వస్తున్నారు. అమర్త్యైర్బ్రాహ్మణైశ్చైవ తదా ప్రకృతిభిర్వృతః శ్రియా విరురుచే రామో నక్షత్రివ చంద్రమాః. తన చుట్టూ ఉన్న మంత్రులు, బ్రాహ్మణులు మరియు పుర ప్రముఖుల మధ్య తేజోవంతుడైన ఆ శ్రీరాముడు నక్షత్రముల మధ్య చంద్రునిలా శోభిస్తున్నారు. సా పురోగామి బిస్తూర్యై స్థాల స్వస్తిక పాణిభిః ప్రవ్యాహరాబ్ధిర్మృదితైర్మంగళాని యయౌ వ్రతః. ముందు మేళతాళాలు, మంగళ వాద్యాలు, వెనక వంది మాగదుల కీర్తనలు, ఆ వెనుక బ్రాహ్మణుల వేదఘోషలు మిన్నుముట్టుతుంటే శ్రీరామచంద్రుడు అయోధ్యానగర వీధుల గుండా వెళుతున్నారు. అక్షతం జాత రూపంచ గాభః కన్యాస్తథా ద్విజాః నరామోదక హస్తాశ్చ రామస్య పురతో యయుః. ముందుగా మగవారు గోవులతో వెళుతుంటే వారి వెనుక మధుర పదార్థాలతో కన్యలు నడుస్తుంటే వారి వెనుక బంగారు వర్ణంతో శోభిస్తున్న అక్షతలను చేతపట్టినటువంటి బ్రాహ్మణులు శ్రీరాముని ముందు నడుస్తూ వెళుతున్నారు. సఖ్యం చ రామః సుగ్రీవే ప్రభావం చ అనిలాత్మజే వానరాణాం చ తత్కర్మ రాక్షసానాం చ తద్బలం విభీషణస్య సంయోగమాచచక్షే చ మంత్రిణాం శ్రుత్వా తు విస్మయం జగ్మురయోధ్యాపురవాసినః.
అప్పుడు శ్రీరామచంద్రుడు తన మంత్రులకు సుగ్రీవునితో తనకు ఏర్పడిన స్నేహము గురించి, హనుమంతుడు చేసిన సాహస కృత్యాలను గురించి, వానరులు చేసిన మహత్కార్యములను గురించి, రాక్షస బలాల గురించి మరియు విభీషణుడు తనకు చేసిన సహాయం గురించి చెబుతుంటే అయోధ్య వాసులంతా ఆశ్చర్యపోయి వింటున్నారు. ద్యుతిమానేత దక్యాయ రామో వానర సంవృత హృష్టపృష్ట జనాకీర్ణమయోధ్యాం ప్రవివేశ. తేజోవంతుడైన శ్రీరాముడు అలా జరిగిన విషయాలను గుర్తు చేసుకుని ముచ్చటిస్తూ ఉల్లాసభరితమైన ప్రజలతో వానరులతో కలిసి అయోధ్యలోకి ప్రవేశించారు. తతో హెబ్రుచ్యన్ పౌరాహ పతాకాస్తే గృహే గృహే. తదుపరి పౌరులందరూ తమ తమ ఇండ్లపై జెండాలను ఎగరవేశారు. ఐక్ష్వాకా దుషితం రమ్యమాససాద పితుర్గృహం. ముందుగా శ్రీరాముడు తన నాన్నగారు దశరథ మహారాజు నివసించినటువంటి అందమైన ఇక్ష్వాకరాజ మందిరానికి చేరుకున్నారు. అథ బ్రవిద్రాజపుత్రో భరతం ధర్మిణాంబరం అర్థోపహితయా వాచా మధురం రఘునందనః పితుర్భవనమాసాద్య ప్రవిశ్య చ మహాత్మనః కౌసల్యాంచ సుమిత్రాంచ కైకేయీమభివాద్య చ. అప్పుడు రాజకుమారుడైన ఆ రఘునందనుడు మహాత్ముడైన తన తండ్రి దశరథ మహారాజు యొక్క భవనానికి చేరుకొని కౌసల్య, సుమిత్ర, కైకేయులకు నమస్కరించి ధర్మాత్మలలో అగ్రగణ్యుడైన భరతునితో అర్థవంతమైన మాటలను మధురంగా ఇలా చెబుతున్నారు. యచ్చ యద్భవనం శ్రేష్టం సా అశోకవనికం మహత్ ముక్తా వైడూర్య సంకీర్ణం సుగ్రీవాయ నివేదయ. ఓ భరత, ముత్య వైడూర్యములతో పొదగబడి అశోక చెట్లతో అలరాలుతున్న నా ఈ మహోన్నతమైన రాజభవనాన్ని సుగ్రీవునకు ఉండటానికి విడిదిగా ఇవ్వు. తస్య తద్వచనం శ్రుత్వా భరతః సత్య విక్రమః హస్తే గృహీత్వా సుగ్రీవం ప్రవివేశ తమాలయం. తన అన్న శ్రీరాముని మాటలు వినగానే సత్య విక్రముడైన ఆ భరతుడు సుగ్రీవుని చెయ్యి పట్టుకొని ఆ ఇంటిలోకి తీసుకువచ్చారు. తతస్థైల ప్రదీపాంచ పర్యంకాస్త రణాని చ గృహీత్వా వివసుః క్షిప్రం శత్రుఘ్నేన ప్రచోదితాః. అప్పుడు శత్రుఘ్నుని ఆజ్ఞ ప్రకారం కొంతమంది వ్యక్తులు త్వరగా నూనె దీపాలు, మంచాలు మరియు చాపలు తీసుకువచ్చి ఇంట్లోకి ప్రవేశించారు. శత్రుఘ్నుడు సుగ్రీవునకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఉవాచ చ మహాతేజాః సుగ్రీవం రాఘవానుజః అభిషేకాయ రామస్య దూతానాజ్ఞాపయా ప్రభో. మహా తేజస్సు కలిగిన భరతుడు సుగ్రీవునితో ఇలా అంటున్నారు. ఓ ప్రభు, శ్రీరాముని పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయమని దూతలను ఆదేశించండి. సౌవర్ణాన్ వానరేంద్రాణం చతుర్నాం చతురోఘటాన్ దదౌ క్షిప్రం సా సుగ్రీవః సర్వరత్న విభూషితాన్. అప్పుడు వెంటనే సుగ్రీవుడు రత్నాలు పొదిగిన 4 బంగారు పాత్రలను 4 వానర నాయకులకు ఇచ్చి వారితో అంటున్నారు. యథా ప్రత్యూష సమయే చతుర్నాం సాగరాంబసాం పూర్ణైర్ఘటైః ప్రతీక్షధ్వం తదా కురుత వానరాః. ఓ వనరులారా, రేపు సూర్యోదయానికి మునిపే మీరు వెళ్ళి 4 సముద్ర జలాలను ఈ 4 కుండలలో నింపి తీసుకువచ్చి నా ఆజ్ఞ కోసం వేచి ఉండండి అని పలికారు. ఏవముక్త మహాత్మానో వనరా వారణోపమాః ఉత్పేతుర్గగనం శీఘ్రం గరుడా ఇవ శీఘ్రగాః. సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారం ఏనుగులు లాంటి బలాఢ్యులు మహాత్ములు అయినటువంటి ఆ వానరులు బంగారు కలశములతో పక్షిరాజైన గర్భంతునిలా ఆకాశంలో వేగంగా ఎగిరి దూసుకుపోయారు. జాంబవాంచ హనుమాంచ వేగదర్శీ చ వానరః వృషభైశ్చైవ కలశాజ్ఞాల పూర్ణానధానయన్ నదీ శతానాం పంచానాం జలం కుంభైరుపాహరన్. జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి మరియు వృషభుడు అనే వానరులు కలిసి 500 నదులలోంచి నీటిని సేకరించి ఆ పవిత్ర జలాలను కలశములతో నింపి తీసుకువచ్చారు. పూర్వాత్ సముద్రాత్ కలశం జలపూర్ణమధానయత్ సుషేణః సత్వసంపన్నః సర్వరత్న విభూషితం. ఆ వెంటనే చురుకైన చురుకరి సుషేణుడు తూర్పు సముద్ర జలాలను రత్నాలు పొదగబడిన కలశములతో నింపి తీసుకువచ్చారు. వృషభో దక్షిణాతూర్ణం సముద్రాజ్ఞల మహారత్
రక్తచందన శాఖాభిః సంవృతం కాంచనం ఘటం. వృషభుడు దక్షిణ సముద్రం యొక్క జలాలను బంగారు పాత్రలో నింపి ఆ పాత్రను ఎర్ర చందనపు చెట్టు కాండలతో కప్పి వేగంగా తీసుకువచ్చారు. గవయః పశ్చిమాతోయమాజహార మహర్ణవాత్ రత్నకుంభేన మహతా సీతం మారుత విక్రమః. గాలి వేగంతో వెళ్ళే గవయుడు రత్నభూషితమైన కలశములో పశ్చిమ సముద్రం నుండి చల్లని నీటిని వాయువేగంతో తీసుకువచ్చారు. ఉత్తరాక్ష జలం శీఘ్రం గరుడానిల విక్రమః ఆజహారస ధర్మాత్మ నలః సర్వగుణాన్వితః. పరాక్రమంలో గరుత్మంతునితో మరియు వాయుదేవునితో సరిసమానమైన ధర్మాత్ముడు సర్వగుణ సంపన్నుడైన నలుడు ఉత్తర దిశ నుండి జలమును త్వరగా తీసుకువచ్చారు. తతస్తైర్వానరశ్రేష్టైరానీతం ప్రేక్ష తజ్జలం అభిషేకాయ రామస్య శత్రుఘ్నుః సచివై సహ పురోహితాయ శ్రేష్టాయ సుహృద్భ్యచ్చ నివేదయత్. అలా వానర అగ్రగణ్యులచే రామ పట్టాభిషేకం కొరకు తీసుకురాబడిన జలములను గురించి శత్రుఘ్నుడు తన మంత్రులతో కలిసి పురోహిత శ్రేష్ఠులైన వశిష్ఠ మహర్షికి మరియు వారి సహచరులకు విన్నవించారు. తతః సా ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే సహసీతం నివేశయత్. అనంతరం మహర్షులలో శ్రేష్ఠులు వంశ పురోహితులైన వశిష్ఠ మహర్షి ఋత్విజులైనటువంటి బ్రాహ్మణులతో కలిసి శ్రీరామచంద్రుని సీతాదేవిని రత్నములతో పొదగబడిన సింహాసనంపై మర్యాద పూర్వకంగా కూర్చుండబెట్టారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలిః హృద కశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్థదా అభ్యషించ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలీలేన సహస్రాక్షం వసవో వాసవం యథా. అష్టమహర్షులైనటువంటి వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు మరియు విజయుడు కలిసి అష్టవసువులు దేవేంద్రునికి అభిషేకము చేసినట్లుగా మనుష్యులలో పులిలాంటి శ్రీరామచంద్ర ప్రభువుకు ఆనందంతో సుగంధభరితమైన నిర్మల జలములతో అభిషేకం చేశారు. ఋత్విగ్భిః బ్రాహ్మణైః పూర్వం కన్యాభిః మంత్రిభిస్తదా యోధ్యైశ్చైవాభ్యషించస్తే సంప్రహృష్టాః శనైగమైః సర్వౌషధీరసైశ్చాపి దేవతైర్నభసి స్థితితైః చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతైః. ఋత్విక్కులు ఎంతో ఆనందంతో మొదటగా బ్రాహ్మణులతో, తరువాత కన్యలతో, మంత్రులతో, యోధులతో, పట్టణ వాసులతో సీతారాములను అభిషేకించారు. చతుర్భువనాలను పరిపాలించే పాలకులు, సకల దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నర కింపురుషులు ఆకాశములో నిలబడి సర్వ ఔషధ మూలికల రసాన్ని సీతా సమేతుడైన పట్టాభిరామునిపై ప్రోక్షించారు. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేన మనుస్తం దీప్త తేజసం. పూర్వం బ్రహ్మదేవుడు నిర్మించినటువంటి రత్నఖచిత రాజకిరీటం దివ్యమైన శోభతో ప్రకాశిస్తోంది. చాలా కాలం క్రితం మనుచక్రవర్తి పట్టాభిషేక సమయమప్పుడు అభిషేకింపబడి ధరింపబడిన ఈ కిరీటం దేదీప్యమైన తేజస్సుతో శోభిస్తోంది. తస్యాన్వవాయే రాజానః క్రమాదేన్యాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః. అప్పటి నుంచి ఆ వంశ పరంపరలో క్రమం తప్పకుండా వస్తున్న చక్రవర్తులందరూ ఈ రాజకిరీటంతో అభిషేకింపబడుతూ వస్తున్నారు. తరువాత క్రమంగా ఆయన వంశమునకు చెందిన రాజులందరూ ఆ కిరీటమును ధరించడివారు. అటువంటి గొప్ప విలువైన రాజకిరీటం ఇప్పుడు సభయందు బంగారు వర్ణపు శోభతో వివిధ రత్నముల చేత అద్భుతమైన శోభతో ప్రకాశిస్తోంది. నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి కిరీటేన తతః పశ్చాత్ వశిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్షత రాఘవః. వివిధ రత్నములు పొదగబడినటువంటి పీఠముపై యథావిధిగా ఉంచబడిన ఆ మహోన్నతమైన రాజకిరీటమును మహాత్ముడైనటువంటి వశిష్ఠ మహర్షి శ్రీ రఘురాముని శిరస్సుపై అలంకరించారు. అనంతరం ఋత్విక్కులు శ్రీరామచంద్రుని
పలు ఆభరణములతో అలంకరించారు. ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్నుః పాండురం శుభం శ్వేతంచ వాలవ్యజనం సుగ్రీవో వనరేశ్వరః అపరం చంద్ర సంకాశం రాక్షసేంద్రో విభీషణః. శత్రుఘ్నుడు పట్టాభిరామునికి తెల్లటి మనోహరమైన గొడుగును పట్టారు. వానర రాజైన సుగ్రీవుడు తెల్లటి వింజామరతో శ్రీరాముణ్ణి సేవిస్తున్నారు. రాక్షస రాజైన విభీషణుడు చంద్రశోభతో శోభిస్తున్న మరొక తెల్లటి వింజామరతో రాజారామునికి చల్లని గాలిని వీస్తున్నారు. మాలాం జ్వలంతీం వపుసా కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయుర్వాసవేన ప్రచోదితః. దేవేంద్రుని ప్రేరణతో వాయుదేవుడు 100 బంగారు కమలములతో వెలుగొందుతున్న మాలను రాఘవునకు సమర్పించారు. సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభూషితం ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్ర ప్రచోదితః. దేవతల రాజైన ఇంద్రుని ప్రేరేపణతో వాయుదేవుడు శ్రీరామునికి సర్వరత్నములతో పొదగబడి మణిరత్నముతో విశేషముగా భాసిస్తున్నటువంటి ముత్యాల హారమును సమర్పించారు. ప్రజగుర్దేవ గంధర్వ నందృతుశ్చాప్సరో గణాః అభిషేకే తదార్హస్య తదా రామస్య ధీమతః. రాజారాముని పట్టాభిషేక సందర్భంగా దేవగంధర్వులు పాటలు పాడుతుంటే, అప్సరగణములు నృత్యములు చేస్తుంటే ఆ ఆటపాటలు ధీమంతుడైన శ్రీరామునికి తగు రీతిలో ఉన్నాయి. భూమి సస్యవతీ చైవ ఫలవంతశ్చ పదపాః గంధవంతి చ పుష్పాని బభువు రాఘవోత్సవే. శ్రీరామ పట్టాభిషేక శుభ సందర్భాన భూమి సస్య శ్యామలమై పైరు పంటలతో కలకలలాడుతోంది. చెట్లన్నీ ఫలపుష్పాలతో నిండి సువాసనలు వెదజల్లుతున్నాయి. సహస్రశతమశ్వానాం ధేనూనాం చ గవాం తదా దదౌ శతం వృషాన్ పూర్వం ద్విజేభ్యో మనుజర్షభః. పట్టాభిషేక సమయంలో మానవులలో అగ్రగణ్యుడైనటువంటి ఆ శ్రీరాముడు మొదటగా బ్రాహ్మణులకు 1,00,000 గుర్రాలను, ఇటీవలే దూడలను ఈనినటువంటి 1,00,000 ఆవులను, 100 ఎద్దులను దానం చేశారు. 30 కోటిర్హిరణ్యస్య బ్రాహ్మణోభ్యో దదౌ పునః నానాభరణ వస్త్రాన్ని మహర్హాని చ రాఘవః. అంతేకాకుండా రాజారాముడు బ్రాహ్మణులకు 300 కోట్ల బంగారు నాణెములను, అన్ని రకాలైన విలువైన ఆభరణాలను, వస్త్రాలను దానం చేశారు. అర్కరశ్మి ప్రతీకాసాం కాంచనైమణి విగ్రహాం సుగ్రీవాయ స్రజం దివ్యాం ప్రాయచ్చాన్మనుజర్షభః. సూర్యప్రభతో శోభిస్తున్న రత్నాలు పొదగబడినటువంటి దివ్యమైన బంగారు హారమును శ్రీరాముడు సుగ్రీవునకు బహుమతిగా ఇచ్చారు. వైడూర్యమని చిత్రే చ వజ్రరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమానంగదాయ అంగదే దదౌ. తనని శరణు వేడి తన బిడ్డను రక్షించమని చెప్పి చనిపోయిన వాలిని అనుగ్రహిస్తూ ఆ వాలిపుత్రుడైన అంగదునకు తిరుగులేని అంగరక్ష కంకణమును కట్టి రక్షించారు ఆ రాజారాముడు. మణిప్రభరజుష్టం చ ముక్తాహారమనుత్తమం సీతాయై ప్రదదౌ రామశ్చంద్ర రశ్మి సమప్రభం. శ్రీరాముడు సీతకు అద్భుతమైనటువంటి ముత్యాల హారాన్ని బహుకరించారు. ఆ మణిహారం ఉన్నతమైన రత్నాలతో అలంకరింపబడి చంద్రుని కాంతి కిరణాల శోభతో ప్రకాశిస్తోంది. అరజే వాససి దివ్యే సుపుణ్యాభరణాని చ అవేక్షమానా వైదేహి ప్రదదౌ వాయుసూనవే. సీతాదేవి ఆ దివ్యాభరణాన్ని వాయుపుత్రుడైనటువంటి హనుమంతునికి ఇవ్వచూశారు. అవముత్యాత్మనః కంఠాద్ధారం జనకనందని అవైక్షత హరిం సర్వాన్ భర్తారం చ ముహుర్ముహుః. జనక మహారాజు పుత్రికైన సీతాదేవి తన మెడలో ధరించినటువంటి ముత్యాల హారమును తీయడమును అక్కడ ఉన్న వానరులతో పాటు తన భర్త శ్రీరాముడు కూడా మళ్ళీ చూస్తున్నారు. తామింగితజ్ఞః సంప్రేక్ష బబాషే జనకాత్మజాం ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని. తేజో ధృతిర్యశో దాక్షం సామర్థ్యం వినయోనయః పౌరుషం విక్రమో బుద్ధిరశ్మినేతాని సర్వదా. జానకి తన వైపు చూస్తుండడం చూసి ఆమె మనసును చదవగలిగినటువంటి శ్రీరాముడు సీతతో ఇలా అంటున్నారు. ప్రియమైన ఓ సీత, ఓ భామిని, ఆ హారమును మీరు ఎవరికి ఇస్తే మీకు ఆనందం కలుగుతుందో, ఎవరికి తేజస్సు, ధృతి, యశస్సు, దాక్షిణ్యం, సామర్థ్యం, వినయం, వివేకం, పౌరుషం, పరాక్రమం మరియు తెలివితేటలు ఎప్పుడూ ఉంటాయో అటువంటి వారికి ఇవ్వవలసింది.
దదౌ సా వాయుపుత్రాయ తం హారం అసితేక్షణ హనుమాన్స్తేన హారేణ సుశిబే వానరర్షభః చంద్రాంశుచయ గౌరేణ శ్వేతభ్రేణ యథాచలః. నల్లని కన్నులున్న సీతాదేవి ఆ ముత్యాల హారాన్ని వాయుపుత్రుడైన హనుమకు ఇచ్చింది. వానరులలో అగ్రగణ్యుడైనటువంటి హనుమ చంద్రకాంతుల శోభతో ప్రకాశిస్తున్న ఆ హారాన్ని ధరించగా తెల్లని మబ్బులతో అలంకరింపబడిన పర్వతంలా శోభిస్తున్నారు. తతో ద్వివిధ మైందాభ్యాం నీలాయ చ పరంతపః సర్వాన్ కామగుణాన్ వీక్ష ప్రదదౌ వసుధాధిపః. అప్పుడు భూమండలానికి రారాజైనటువంటి శత్రువులను తప్పింపజేసే ఆ కోదండ రాముడు దివుదునకు మైందునకు మరియు నీలునకు వారికి ఇష్టమైనటువంటి విలువైన కానుకలను ఇచ్చారు. సర్వవానర వృద్ధాశ్చ ఏ చాన్యే వానరోత్తమాః వాసోభిర్భూషణైశ్చైవ యదార్హం ప్రతి పూజితాః. వానరులలో శ్రేష్ఠులను వృద్ధులందరినీ శ్రీరాముడు తగిన విధంగా వస్త్రాభరణాలతో సత్కరించి సన్మానించారు. విభీషణో అద సుగ్రీవో హనుమాన్ జాంబవాంస్తదా సర్వవానర ముఖ్యాశ్చ రామేణ క్లిష్టకర్మణ యదార్హం పూజితాః సర్వై కామ్యై రత్నైశ్చ పుష్కలైః ప్రహృష్ట మనసః సర్వే జగ్మురేవ యదాగతం. తరువాత శ్రీరాముడు విభీషణుడిని, సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి, జాంబవంతుణ్ణి మరియు రాముని కోసం విసుగు విరామం అలుపెరగకుండా పనిచేసినటువంటి వానరవీర ప్రముఖులందరినీ కూడా తగిన విధంగా వారికి ఇష్టములైనటువంటి అన్ని రత్నములతో సన్మానించగా వారు ఎంతో సంతోషంతో తమ తమ ఊర్లకు తిరుగు ప్రయాణమయ్యారు. నత్వా సర్వే మహాత్మానం తతస్తే ప్లవగర్షభాః విసృష్టాః పార్థివేంద్రేణ కిష్కింధాం సముపాగమన్. అంగరంగ వైభవంగా జరిగినటువంటి శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని చూసిన తరువాత మహాత్ములైన వానరులందరూ కూడా రాముల వారికి నమస్కరించి వీడ్కోలు తీసుకొని కిష్కింధకు బయలుదేరారు. సుగ్రీవో వానరశ్రేష్ఠో దృష్ట్వా రామాభిషేచనం పూజితశ్చైవ రామేణ కిష్కింధాం ప్రవిశత్పురీం. వానరులలో శ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుడు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని కన్నులారా చూసి రాముల వారిచే సత్కరింపబడి భార్యలతో సహా కిష్కింధా నగరానికి చేరుకున్నారు. విభీషణోపి ధర్మాత్మా సహతైర్నైరుతర్షభైః లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాన్ మహాయశాః. ధర్మాత్ముడు మహాయశస్సు కలిగినటువంటి రాక్షసరాజైన విభీషణుడు కూడా తన మంత్రులను తనతో పాటు వచ్చిన రాక్షస వీరులను తీసుకొని లంకకు బయలుదేరారు. సా రాజ్యమఖిలం శాసన్హెత్తార్ మహాయశాః రాఘవః పరమోదారః ససాస పరయాముదా భువాచ లక్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మవత్సలః. శ్రీరాముడు ఈ భూమండలాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తున్నారు. కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు సమస్త రాజ్యాలను శాసించగలిగినటువంటి శత్రువులను సంహరించినటువంటి మహాయశస్సు కలిగినటువంటి ధర్మవత్సలుడైన ఆ రఘురాముడు పరమ ఔదార్యంతో అమితమైన ఆనందంతో ధర్మజ్ఞుడైన లక్ష్మణుడితో ఇలా అంటున్నారు. ఆతిష్ట ధర్మజ్ఞ మయా సహేమాం గాం పూర్వరాజా దుషితాం బలేన తుల్యం మయా త్వం పితృభృతృతాయ తాం యవరాజ్యే దురముద్వహస్వ. ఓ ధర్మజ్ఞ, ధర్మం గురించి చక్కగా తెలిసిన ఓ లక్ష్మణ, మన పూర్వరాజులు పాటించిన సంప్రదాయం ప్రకారం చక్రవర్తితో పాటు యువరాజు కూడా రాజ్య పాలనలో పాలు పంచుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అందువల్ల మిమ్మల్ని యువరాజును చేస్తాను. యువరాజుగా అభిషిక్తుడవై మన పూర్వరాజులు పాలించిన విధంగా సైన్యం సహాయంతో నాతో కలిసి ఈ భూమండలాన్ని పరిపాలించు. నాలాగే మన పూర్వీకులు మోసిన సార్వభౌమాధికారాన్ని, రాజ్యాధికారాన్ని తీసుకో అని అన్నారు. సర్వాత్మనా పర్యను నియమానో యదానా సౌమిత్రి రూపేతి యోగం నీజ్యమానోపి చ యవరాజ్యే తతోభ్యషించద్భరతం మహాత్మా. మహాత్ముడైన శ్రీరాముడు లక్ష్మణుని యువరాజు పదవిని అంగీకరించమని పలు విధాలుగా పదే పదే బలవంతం చేసినా అంగీకరించకపోవడంతో భరతుని యువరాజుగా రాజ్యాభిషిక్తుణ్ణి చేశారు. పౌండరీకాశ్వమేధాభ్యాం వాజపేయేన చ సకృత్ అనైష్య వివిధైరజ్ఞైః అయజత్ పార్థివర్షభః. దశరథుని కుమారుడైన శ్రీరాముడు పౌండరీకము, అశ్వమేధము, వాజపేయాది అనేక ఇతర యజ్ఞాలను చేసి దేవతలను ప్రసన్నం చేసుకున్నారు.
రాజ్యం దశసహస్రాన్ని ప్రాప్య వర్షాని రాఘవః శతాశ్వమేధానా జహ్రే సదాశ్వాన్ భూరి దక్షిణాన్. శ్రీరాముడు 10,000 సంవత్సరాలు రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించారు. తన పాలనలో అద్భుతమైన గుర్రాలతో 100 అశ్వమేధ యాగాలు చేసి ఉదారంగా అనేక అత్యంత విలువైన దక్షిణలు దానాలు ఇచ్చారు. ఆజానులంబ బాహు సా మహావక్షాః ప్రతాపవాన్ లక్ష్మణానుచరో రామః పృథ్వీమన్వపాలయత్. విశాలమైన ఛాతితో అద్భుతమైన తేజస్సు కలిగినటువంటి ఆజానుబాహుడైన ఆ శ్రీరాముడు తనకు తమ్ముడు లక్ష్మణుడు సదా అనుచరునిగా సహకరిస్తుంటే ఈ భూమిని ప్రజారంజకంగా పరిపాలించారు. రాఘవశ్చాపి ధర్మాత్మ ప్రాప్య రాజ్యమనుత్తమం ఈజే బహువిధైరజ్ఞై సా సుత భ్రాత బాంధవః. గొప్ప రాజ్యాన్ని పొందినటువంటి ధర్మాత్ముడైన శ్రీరాముడు తన కుమారులు, సోదరులు మరియు బంధువులతో కలిసి అనేక రకాల యజ్ఞాలు చేసి దేవతలను ప్రసన్నం చేసుకున్నారు. నా పర్యదేవన్ విధవానచ వేలకృతం భయం నా వ్యాధి జయం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి. శ్రీరాముడు రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో విలపించడానికి విధవులు లేరు. అడవి జంతువుల వల్ల ఎటువంటి భయం లేదు, వ్యాధుల భయం కూడా లేదు. నిర్దస్యురభవల్లోకో నానర్థః కచిదస్పృశోత్ నచస్మ వృద్ధ బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతే. రామరాజ్యంలో దొంగలు లేరు, దొంగతనాలు లేవు, దోపిడీలు లేవు, మోసగాళ్ళు లేరు, మోసాలు లేవు, నష్టాలు లేవు, కష్టాలు లేవు, అకాల మరణాలు లేవు. చిన్న పిల్లలు ఎవరూ చనిపోయేవారు కారు, యువకులు ఎవరూ చనిపోయేవారు కారు. తద్వారా పెద్దలు పిల్లలకు ప్రేతకార్యం చేయాల్సిన దుస్థితే లేదు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో నిర్భయంగా బతుకుతున్నారు. సర్వం ముదితమేవ ఆసీత్ సర్వో ధర్మపరో అభవత్ రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం. అందరూ ఆనందంగా ఉన్నారు, అందరూ ధర్మ మార్గంలో నడుస్తున్నారు. రాజ్యమంతటా ధర్మం వెల్లివిరుస్తోంది. దుర్మార్గుల పాలిట సింహస్వప్నమైన రాజారాముడు రాజ్యం ఏలుతుంటే ప్రజలు భయభక్తులతో ఒకరినొకరు తిట్టుకోవటం లేదు, పొట్లాడుకోవటం లేదు, చంపుకోవడం లేదు. ఆసన్ వర్ష సహస్రాని తదా పుత్ర సహస్రినః నిరామయా విశోకాశ్య రామే రాజ్యం ప్రశాసతి. శ్రీరాముడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ప్రజలు 1000 సంవత్సరాలు జీవించారు. వారి వేలాది మంది సంతానం అనారోగ్యం మరియు దుఃఖం లేకుండా జీవించారు. రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదబుద్రామే రాజ్యం ప్రశాసతి. రాజారాముడు రాజ్యాన్ని పరిపాలిస్తుండగా ప్రజలందరూ రామ 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 అని రాముల వారి గురించి, రామరాజ్యం గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. రామకథను గానం చేసుకుంటున్నారు. అంతా రామమయం, జగమంతా రామమయం, మొత్తం ప్రపంచమే రామమయమైంది. నిత్య పుష్ప నిత్య ఫలాస్థరవః స్కంద విస్తృతాః కాలే వర్షీ చ పర్జన్యః సుఖస్పర్శశ్చ మారుతః. రామరాజ్యంలో చెట్లు నిత్యం ఫలపుష్పాలతో విస్తృతమైన కొమ్మలతో శోభిస్తున్నాయి. వర్షాలు సకాలంలో కురుస్తున్నాయి. గాలి ఆహ్లాదకరంగా వీస్తోంది. బ్రహ్మణాః క్షత్రియ వైశ్యాః శూద్ర లోభ వివర్జితాః స్వకర్మసు ప్రవర్తంతే తుష్టాః స్వైరేవ కర్మభిః. రామరాజ్యంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు పిసినారితనం, అత్యాశ, దురాశ లేకుండా తమ తమ సొంత విధులను సంతోషంగా నిర్వర్తిస్తూ సంతృప్తితో జీవిస్తున్నారు. ఆసన్ ప్రజా ధర్మపరా రామే శాసతి ననృతాః సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మపరాయణాః. రాజారాముని రాజ్య పాలనలో ప్రజలందరూ ధర్మపరులై జీవిస్తున్నారు. ఎవ్వరూ అబద్ధాలు చెప్పడం లేదు. దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ భాతృభిః సైతః శ్రీమాన్ రామో రాజ్యమకారయత్. అలా ప్రజలందరూ సత్యవాదులై, ధర్మపరాయణులై, శుభలక్షణ సంపన్నులై విరాజిల్లుతుండగా శ్రీరాముడు భార్యా సమేతుడై సోదరులతో కలిసి 10,100 సంవత్సరములు అనగా 11,000 సంవత్సరములు రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలించారు. ధర్మ్యం యశస్యమాయుష్యం రాజ్ఞాం చ విజయావహం ఆది కావ్యమిదం త్యార్ష్యం పురా వాల్మీకినా కృతం యః పఠే శృణుయాత్ లోకే
నరః పాపాద్భుమిచ్యతే. వాల్మీకి మహర్షి రచించిన ఈ భువిలోనే మొట్టమొదటి కావ్యమైన ఈ శ్రీమద్ రామాయణము ధర్మబద్ధమైంది. లోకంలో ఎవరైతే శుభప్రదమైనటువంటి ఈ కావ్యాన్ని చదువుతారో లేదా వింటారో వారికి దీర్ఘాయుష్యు, ఆరోగ్యం, శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. సమస్త పాపముల నుండి విముక్తి లభిస్తుంది. రాజులకు విజయాలు కలుగుతుంది. అలా అణువణువున ధర్మాన్ని నింపుకున్న వాల్మీకి రామాయణమును చదివినా విన్నా కీర్తివంతులు, ఆయుష్మంతులు, ధనవంతులు అవుతారు. పుత్రకామాశ్చ పుత్రాన్వై ధనకామో ధనాని చ లభతే మనజో లోకే శ్రుత్వా రామాభిషేచనం మహీం విజయతే రాజా రిపుంచ అధితిష్టతి. లోకంలో ఈ శ్రీరామ పట్టాభిషేక వృత్తాంతమును వింటే పుత్రులు కావాలనుకున్న వారికి ప్రయోజకులయ్యే పుత్రులు పుడతారు. ధన సంపత్తి కోరుకున్న వారికి గొప్ప ధన సంపత్తి కలుగుతుంది. రాజు శత్రువులను అణిచి రాజ్యాలను జయించి భువిలో వర్ధిల్లుతారు. రాఘవేన యదా మాత సుమిత్రా లక్ష్మణేన చ భరతేనేవ కైకేయి జీవపుత్రాస్తథా శ్రియః భవిష్యంతి సదానందాః పుత్రపౌత్ర సమన్వితాః. శ్రీమద్ వాల్మీకి రామాయణమును విన్న స్త్రీలు శ్రీరాముని పుత్రునిగా పొందిన కౌసల్యాదేవిలాగా, లక్ష్మణ శత్రుఘ్నులను పొందిన సుమిత్రాదేవిలాగా, భరతుని పొందిన కైకేయిలాగా గొప్ప జీవపుత్రులను పొంది తమ తమ జీవితాలను సార్థకం చేసుకుంటారు. మరియు మనవళ్ళు మనవరాళ్లను కూడా కలిగి శాశ్వతమైన సంతోషంతో జీవిస్తారు. శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుష్య విందతి రామస్య విజయం చైవ సర్వమక్లిష్ట కర్మణః. ఎలాంటి క్లిష్ట కార్యాలనైనా అవలీలగా సాధించే శ్రీరాముని విజయఘట్టాలను, ఆ ప్రభు వృత్తాంతమును తెలిపే రామాయణ గాథను వినినవారు దీర్ఘాయుష్కులవుతారు. శృణోతియా ఇదం కావ్యం పురా వాల్మీకినా కృతం శ్రద్ధదానో జితక్రోధో దుర్గాని అతితరతి అసౌ. పూర్వం వాల్మీకి మహర్షి రచించిన ఈ మహాకావ్యాన్ని శ్రద్ధగా వినినవారు కోపాన్ని జయిస్తారు. వారి కష్టాలు తీరిపోతాయి. దారిద్ర్యాది దుఃఖముల నుండి విముక్తులవుతారు. సమాగమ్య ప్రవాసాంతే రమంతే సహ బాంధవైః శృణ్వంతియా ఇదం కావ్యం పురా వాల్మీకినా కృతం. పూర్వం వాల్మీకి మహర్షి రచించిన ఈ ఇతిహాసాన్ని ఎవరైతే వింటారో వారికి చాలా కాలం నుంచి దూరమై విదేశాలలో నివసిస్తున్న తమ పిల్లలు, బంధువులు తిరిగి తమ దగ్గరికి వచ్చేస్తారు. వారి కష్టాలు తీరిపోతాయి. వారి దుఃఖం తీరిపోతుంది. బంధువులతో కలిసిమెలిసి ఐశ్వర్యవంతులై సంతోషంగా జీవిస్తారు. ఇది సత్యం. తే ప్రార్థితాన్ వరాన్ సర్వాన్ ప్రాప్నువంతిహ రాఘవాత్ శ్రవణేన సురాహ సర్వే ప్రియంతే సంప్రశృణ్వతాం. వాల్మీకి రామాయణమును భక్తి శ్రద్ధలతో వింటే దేవతలందరూ సంతోషిస్తారు. ఈ ఇతిహాసాన్ని విన్నవారందరూ శ్రీరాముని అనుగ్రహంతో తమ కోరిన అన్ని వరాలను పొందుతారు. వినాయకాశ్చ శామంతి గృహే తిష్టంతి యస్య వై విజయేత మహీం రాజా ప్రవాసీ స్వస్తిమాన్ భవేత్. విఘ్నాలను తొలగించే దేవుడైన శ్రీ వినాయకుడు శ్రీ రామాయణం ఉన్న ఇంట్లో నివసిస్తుంటారు. రామాయణం వినే రాజులు ప్రపంచాన్ని జయిస్తారు. మరియు ఇంటి నుండి బయటికి వెళ్ళిన వారు సురక్షితంగా తిరిగి వస్తారు. శ్రియో రజస్వలాహ శ్రుత్వా పుత్రాన్ సూయురనుత్తమాన్ పూజయంచ పటంచే మమమితిహాసం పురాతనం సర్వపాపే ప్రముశ్చేత దీర్ఘమాయురవాప్నుయాత్. స్త్రీలు గర్భవతి కావడానికి ముందు రామాయణాన్ని వింటే ఉత్తములైన పుత్రులకు జన్మనిస్తారు. ఈ పురాతన ఇతిహాసాన్ని పూజిస్తే, వాల్మీకి రామాయణ పుస్తకమును ఇంట్లో ఉంచుకొని రోజు ఒక పువ్వు ఉంచి నమస్కరిస్తే లేదా చదివితే అన్ని పాపాలు తొలగిపోయి వ్యాధి బాధలు లేకుండా దీర్ఘాయుష్కులై సంతోషంగా జీవిస్తారు. ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రియేర్ద్విజాత్ ఐశ్వర్యం పుత్రలాభస్య భవిష్యతి నా సంశయః. క్షత్రియుడు బ్రాహ్మణు నుండి రామాయణం వినడానికి ముందు ఎల్లప్పుడూ తల వంచి నమస్కరించాలి. అలాంటి క్షత్రియుడు రాజ్యాధికారాన్ని పొందుతాడు. రామాయణం వినేవారికి భవిష్యత్తులో ఐశ్వర్యం, మంచి పుత్ర సంతానం కలుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా ప్రియతే సతతం రామః సహి విష్ణుః సనాతనః. ఆదిదేవో మహాబాహుర్హరిర్నారాయణః ప్రభుః సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠః శేషో లక్ష్మణ ఉచ్యతే.
ఎవరైతే సంపూర్ణ వాల్మీకి రామాయణంను సదా వింటుంటారో లేదా చదువుతుంటారో వారి పట్ల శ్రీరాముడు ఎప్పుడూ సంతోషంతో ఉంటారు. వారికి ఎల్లవేళలా పరిపూర్ణమైన రామానుగ్రహం ఉంటుంది. శ్రీరాముడు సాక్షాత్ సనాతనుడైన శ్రీ మహావిష్ణువు అవతారం. మహాబాహు రఘుశ్రేష్ఠుడైన ఆ రఘురాముడు పాపాలను హరించే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ఆదిశేషుడే లక్ష్మణస్వామి. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామాయణం ధనమును ప్రసాదిస్తుంది, కీర్తిని ప్రసాదిస్తుంది, ఆయుష్ను ప్రసాదిస్తుంది. ధర్మార్థ కామ మోక్ష విషయాలతో మిళితమైనటువంటి ఈ మహాశుభప్రదమైన ఇతిహాసాన్ని వినడం వల్ల కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి కలుగుతుంది. మంచి ఉత్తమమైన భార్య వస్తుంది, ఉత్తమమైన సుఖం కలుగుతుంది. ఈ భువిపై కోరుకున్న సంపదలన్నీ లభిస్తాయి. ఆయుష్యం ఆరోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం శుభం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః రాఖ్యాన మోజస్కర మృద్ధి కామ్యైః. వాల్మీకి రామాయణం దీర్ఘాయుష్యును, ఆరోగ్యమును, యశస్సును, సౌభ్రాతృత్వమును, తెలివితేటలను, ఓజస్సును, శుభ సంపదలను ప్రసాదిస్తుంది. అందువల్ల సమస్త సంపదలను, అభ్యుదయమును కోరుకునేవారు రామాయణ ఇతిహాసాన్ని నియమనిష్టలతో మంచి బుద్ధితో వినాలి. ఏవమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రమస్తుభః ప్రవ్యాహరత విశ్రబ్దం బలం విష్ణోహం ప్రవర్తతాం. రామాయణం ఎవరో కల్పించి రాసిన కృత్రిమ కథ కాదు. ఇది చాలా కాలం క్రితం నిజంగా జరిగిన వాస్తవ సంఘటనల సంకలనం. ప్రాచీనమైన ఈ రామాయణ ఇతిహాసాన్ని రోజూ భక్తి శ్రద్ధలతో చదవండి, ఎలుగెత్తి చాటండి, అడిగిన వారికి నిర్భయంగా చెప్పండి. వేదాల సారంతో విస్తరించిన ఈ వాల్మీకి రామాయణం మిమ్మలను సదా రక్షించుగాక. శ్రీమన్నారాయణుని అనుగ్రహం మీపై సదా ప్రసరించుగాక. మీకు సర్వశుభములు కలుగుగాక. మహావిష్ణువు యొక్క బలం మీలో పెరుగుగాక. మహావిష్ణువు బలం పెరుగుగాక. జై శ్రీరామ్. దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాత్ శ్రవణాత్ తదా రామాయణశ్చ శ్రవణాత్ తుష్యంతి పితరస్తదా. వాల్మీకి రామాయణాన్ని విన్నంత మాత్రం చేత పితృదేవతలు సంతోషిస్తారు. వాల్మీకి రామాయణాన్ని శ్రద్ధతో విని అర్థం చేసుకుంటే సమస్త దేవతలు సంతోషిస్తారు. వాల్మీకి రామాయణాన్ని ఏదో కాలక్షేపం కోసం కాకుండా భక్తి శ్రద్ధలతో విన్నప్పుడు రామాయణ సారం అవగతమవుతుంది. అందులోని పరమార్థం మనసులో పరిమళిస్తుంది. అప్పుడు పితృదేవతలతో పాటు సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఎవరికైతే జీవితంలో దేవతలతో పాటు వారి పితృదేవతల అనుగ్రహం కూడా ఉంటుందో ఇక వారికి జీవితంలో ఎదురుండదు. వారి జీవితం పూలబాట అవుతుంది. వారు జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వారికి సర్వశుభాలు కలుగుతాయి. భక్త్యా రామస్య ఏ చేమాం సంహితాం ఋషినా కృతాం ఏ లిఖంతీహ చ నరాస్తేషాం వాసః త్రివిష్టపే. వాల్మీకి మహర్షి రచించినటువంటి ఈ రామాయణ సంహితను భక్తితో రాసిన వారికి స్వర్గలోకంలో శాశ్వత నివాసం కలుగుతుంది. ఇంతటితో శ్రీమద్ వాల్మీకి రామాయణంలోనే శ్రీరామ పట్టాభిషేక సర్గ సంపూర్ణం. శుభం. శ్రీరామజయం. అంకితం. పూర్వం మన పూర్వీకులు రామాయణాన్ని తాళపత్రాలపై రాసి పంచిపెట్టిడివారు. వాల్మీకి రామాయణంలోని శ్రీరామ పట్టాభిషేక సర్గకు తాత్పర్య సహిత భాష్యం రాసి ప్రతులను పంచిపెడితే వైకుంఠంలో ఉన్న నా తండ్రి గారైన కొట్రకోణ ఆనందరెడ్డి గారు ఆనందిస్తారని ఈ పుస్తకాన్ని రాసి శ్రీ కోదండ రామచంద్ర స్వామికి అంకితమిచ్చి ఉడుతా భక్తితో భక్తులకు పుస్తకములను పంచిపెడుతున్నా. జై శ్రీరామ్.